ఏమైంది డాక్టర్? మృదుల ప్రెగ్నెంట్ అయింది. రియల్లీ? ఎనీవే సార్, గుడ్ న్యూసే కదా. కంగ్రాట్స్. తను కూడా కాసేపట్లో స్పృహలోకి వచ్చేస్తుంది. అప్పుడు అందరూ కలిసి ఈ గుడ్ న్యూస్ ని ఎంజాయ్ చేయొచ్చు. నేను ఒకసారి పేషెంట్ ని చెక్ చేసి వస్తాను. ఓకే డాక్టర్. ఫినిష్. ఇప్పుడు ఎవరితో ఏం చెప్తావో చెప్పవే. మధు, ఏమైందిరా? అలా ఉన్నావేంటి? ఏం లేదు మావయ్య. నువ్వు ఇంకేం డౌట్స్ పెట్టుకోవద్దు. మృదుల నవ్వుతూ ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వస్తుంది. ఈ తీయటి విషయాన్ని మృదులతో మొదటిసారిగా నువ్వే చెప్పాలి. మావయ్య, అవన్నీ తర్వాత. ముందు నేను చెప్పేది వినండి. ఈ రిపోర్ట్స్ అన్నీ కరెక్ట్ కాదు. రిపోర్ట్స్ కరెక్ట్ కాకపోవడం ఏంట్రా? నేను చూసా కదా. మన హాస్పిటల్లో ఉంది మంచి ఎక్స్పీరియన్స్డ్ ల్యాబ్ టెక్నీషియన్స్. పొరపాటు జరిగే అవకాశమే లేదు. లేదు మావయ్య, నాకు తెలుసు. నేను పక్కాగా చెప్తున్నాను, ఇవన్నీ రాంగ్ రిపోర్ట్స్. నువ్వెలా చెప్తావు రిపోర్ట్స్ గురించి? అయ్యో మావయ్య, మీకు ఎలా అర్థం ఎలా చెప్పాలి? మృదుల తల్లి అయ్యే ఛాన్సే లేదు. అదేంట్రా? అవును మావయ్య, మేము ఇంతవరకు దూరంగానే ఉన్నాం. అది లేచే సమస్యే లేదు. ఏంటో నువ్వు మాట్లాడేది? అవును మావయ్య, ఆ రోజు కానీ మన వల్ల మానసి బాధపడుతున్నది నిజమే కదా. అక్కడ నా అక్క బాధపడుతుంటే నేను మాత్రం అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండడం ఎందుకో నా వల్ల కావడం లేదండి. మరేం చేద్దాం? తను పూర్తిగా సంతోషంగా ఉన్నప్పుడే మన జీవితంలో సంతోషమైన సుఖమైనా ఉండాలి. ఆ తర్వాతే మనం ఒకటైతే బాగుంటుందనిపిస్తోంది. అవునా? ఖచ్చితంగా ఈ రిపోర్ట్స్ రాంగ్ మావయ్య. అయితే నువ్వు చెప్పింది నిజమేరా? అంటే ఈ రిపోర్ట్స్లో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. ఇప్పుడు మిగతా రిపోర్ట్స్ మీద కూడా డౌట్గా ఉంది. మీరు దగ్గర చెక్ చేయండి మావయ్య. పద. డాక్టర్, ఐసీయూలో పేషెంట్ ఇలా ఉంటే నువ్వేం చేస్తున్నావు? చూసుకోవడం తెలీదా? బాగుంటే దాని అంతటా అదే ఎలా ఆఫ్ అవుతుంది? సారీ మేడం.
ఎలా ఉంది డాక్టర్? స్పృహలోకి వచ్చిందా? సారీ డాక్టర్, షీఈ్ ఇన్ కోమా. వాట్? ఎస్ డాక్టర్. కోమా ఏంటి డాక్టర్? బానే ఉందన్నారు కదా, స్పృహలోకి వచ్చేస్తుంది అన్నారు కదా, మళ్ళీ కోమాలోకి ఎందుకు వెళ్తుంది? మావయ్య ఏం మావయ్య ఇది? వద్దు, కంట్రోల్. వాట్ డాక్టర్, ఎవ్రీథింగ్ ఓకే అన్నారు కదా, ఇలా ఎందుకు జరిగింది? ఆక్సిజన్ వాల్వ్ ప్రాబ్లం. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. నేను సెట్ చేశాను సార్. మధు, 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 ఏమైందిరా? చెప్పరా, ఏమైంది? చూడండి అత్తయ్య, కాసేపట్లో లేచి వచ్చేస్తుంది అనుకుంటే మళ్ళీ కోమాలకు వెళ్ళిపోయింది అంటున్నారు. నా మృదుల నాకు కావాలి అత్తయ్య, నా మృదుల లేకుండా నేను బతకలేను. మళ్ళీ ఇలా జరిగిందేంటండి? ఏదో ఒకటి చెయ్యండి. మృదుల మామూలు మనిషి కావాలి. ఒకసారి కోమాలోకి వెళ్ళాక ఎప్పుడు బయటకు వస్తుంది? రిపోర్ట్స్ వచ్చాయి డాక్టర్? వచ్చాయి సార్. ఈసారి ఎలాంటి మిస్టేక్స్ జరగకూడదని నేనే దగ్గరుండి మరీ రిపోర్ట్స్ తీయించాను. మొదటి రిపోర్ట్స్ తప్పే కదా మావయ్య? ఏం లేదు కదా? లేదు మధు, మళ్ళీ పాజిటివ్ వచ్చిందిరా. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ మధు. నో మావయ్య, ఛాన్సే లేదు. ఈ రిపోర్ట్స్ కరెక్ట్ కాదు మావయ్య. మీరెందుకు రిపోర్ట్స్ తప్పంటున్నారో నాకు అర్థం కావటం లేదు. ఆ రిపోర్ట్స్ బ్లడ్ శాంపిల్స్ బట్టి చేయించినవి. కావాలంటే మీ ఎదురుగానే యూరిన్ శాంపిల్తో టెస్ట్ చేయిస్తాను, అప్పుడు మీకే తెలుస్తుంది. నర్స్ మేడం, ఆ శాంపిల్ అండ్ కిట్ తీసుకురా. సరే మేడం. కూర్చోరా. ఏంటి మావయ్య ఇది? ఎందుకు ఇలా? ఆ దేవుడు ఎందుకు మృదులకి ఇన్ని పరీక్షలు పెడుతున్నాడో తెలియట్లేదురా. తను భరించలేదు మావయ్య. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, వరుసగా సమస్య మీద సమస్య. అది ఒక ఆడపిల్లకి రాకూడని సమస్య మావయ్య. అసలు ఏ పొరపాటు జరిగినా జీవితం నాశనం అవుతుంది. మధు, నీ ప్రేమ, నీ మంచి మనసు మృదులకి తోడుగా ఉంటాయి. నువ్వు అధైర్యపడకు. ఈ కిట్లో ప్రెజెంట్ ఒకే ఒక లైన్ ఉంది కదా. శాంపిల్ వేశాక ప్రెగ్నెన్సీ ఉంటే 2 లైన్స్ వస్తాయి, లేదంటే ఒకే ఒక లైన్ ఉంటుంది.
మధు ఆగరా. నాకేం చేయాలో అర్థం కావడం లేదు మామయ్య. పిచ్చెక్కిపోతుంది. అసలు అవకాశమే లేదు మామయ్య. ఇలా ఎలా జరుగుతుంది? అసలు ఆలోచిస్తుంటే నా ఊహకే అందట్లేదు మామయ్య. అసలు ఈ విషయం గురించి ఎలా ఆలోచించాలో, అసలు ఏం చేయాలో నాకేం తెలియడం లేదు. అసలు ఈ విషయం ఎవరికైనా తెలిస్తే మృదుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి మామయ్య. ఒక చిన్న అవకాశం దొరికితేనే పీక్కు తిని ప్రాణాలు తీస్తారు. ఇప్పుడు బతకనిస్తారా? రేయ్ మధు, అంత దూరం ఎందుకు ఆలోచిస్తావు? ముందు మృదులని స్పృహలోకి రా. ఎలా కాపాడుకోవాలని ఆలోచిద్దాం. అదే ఎలా అన్నది అర్థం కావడం లేదు మామయ్య. అసలు ఈ విషయం ఎవరికి తెలియకుండా ఎలా దాయగలం? ఎన్నాళ్ళని దాయగలం? మిగతా వాళ్ళ సంగతి అయితే వదిలేండి. అమ్మకి ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఒక్కసారి ఊహించండి. మృదుల అంటే పడకపోయినా నేను బతిమలాడనన్ను వచ్చి మృదులకి బ్లడ్ ఇచ్చి కాపాడింది మామయ్య. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే తను కనిపించిన చోట చంపేస్తుంది మామయ్య. లేదు మావయ్య, ఇదంతా ఏదో జరుగుతుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. అంత దూరం ఆలోచించొద్దని చెప్తున్నాను కదా. అసలు ముందు ఏం జరిగిందో తెలుసుకుంటే పరిష్కారం అదే దొరుకుతుంది. ఎందుకు మావయ్య? మృదులాకే సమస్య మీద సమస్య, సమస్య మీద సమస్య. అసలు ఏం పాపం చేసింది తను? ఇదెవరో ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. నా మృదుల జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నారు. ఛే! మధు మధు. డాక్టర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే? ఓకే డాక్టర్, కొంచెం ఎమోషనల్ అయ్యాడంతే. డాక్టర్, వీలైనంత త్వరగా మృదుల స్పృహలోకి రావాలి. వస్తే గానీ చాలా సమస్యలకు పరిష్కారం దొరకదు. ప్లీజ్ డాక్టర్. షూర్ సార్. అలాగే తను ప్రెగ్నెంట్ అన్న సంగతి ఎవరికీ తెలియకూడదు. ఒకవేళ మృదుల స్పృహలోకి వచ్చినా కూడా తనకి విషయం తెలియకూడదు. ఓకే సార్. మృదుల ప్రెగ్నెంట్ అయింది. ఛే! భగవంతుడా, అసలు ఇదంతా ఎలా జరుగుంటుంది?
అసలు ఎలా సాధ్యం? ఎలా సాధ్యం? ఏంటి స్వామి ఇది? ఎందుకు ఈ పరీక్ష? ఎవరికి ఈ పరీక్ష? కష్టం తర్వాత కష్టం కలిగిస్తూనే ఉంటావా? కొంచెం కూడా ఊపిరి తీసుకొనివ్వా? చిన్న మాట అంటేనే తట్టుకోలేని తన మీద ఇంత పెద్ద గుదిబండ వేస్తే ఎలా తట్టుకుంటుంది అనుకున్నావు? అసలు తన తల్లి అయ్యే అవకాశం ఎక్కడుంది చెప్పు? ఈ సమాజం సంగతి వదిలే. తను తప్పు చేసిందంటే నువ్వు నమ్ముతావా? లేదు కదా. మరి ఏ తప్పు చేయని తనకెందుకు ఈ శిక్ష? పెళ్లి చేసుకుని తాళి బయట పెట్టుకోలేక గుండెల్లో దాచుకొని నరకం అనుభవించింది కొన్నాళ్ళు. ఎలాగోలా బయటపడి కలిసి ఇప్పుడే కాస్త సంతోషంగా ఉన్నామనుకుంటే ఇంత పెద్ద చిక్కుముడి వేశావేంటి? పెళ్ళైనా దూరంగా ఉన్నామని అమ్మకి అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు సడన్ గా తల్లి కాబోతుందని అమ్మకు తెలిస్తే? అన్నయ్య, అమ్మ అన్నయ్య, అమ్మ అమ్మ ఏమైందమ్మా? అక్కడ దేవుడి దగ్గర కాదురా, ఇప్పుడు వీళ్లతో చెప్పు. అమ్మ అమ్మమ్మ వద్దమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? నువ్వు చెప్పవురా, అందుకే నేను చెప్తాను. అన్నయ్య, నీ ముద్దుల పెంపుడు కూతురు మృదుల తల్లి కాబోతోంది. గుణవతని మురిసిపోయే నీ కూతురు శీలవతి కాదు. అవును, నేను చెప్పేది నిజమే. కావాలంటే నీ అల్లుణ్ణే అడుగు. శోభనం ఏర్పాట్లు చేసిన భర్తకి దూరంగా ఉందని నీ పెళ్ళాం చెప్పింది. ఏది భారతీదేవెక్కడా? నా కొడుకు దూరంగా ఉంటే నీ కూతురు గర్భవతి ఎలా అయింది? అంత అమాయకంగా మాట్లాడతావేంటి పెద్దమ్మా? మధు అన్నయ్య తాళి కట్టి దానికి మొగుడైనంత మాత్రానా దాని పిల్లలికి కూడా తండ్రి కావాలన్న రూల్ ఏమైనా ఉందా? సరియు, ఏం మాట్లాడుతున్నావో, ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? తెలిసే మాట్లాడుతున్నానన్నయ్య. కళ్ళ ముందు కనిపిస్తున్న నిజం గురించి మాట్లాడుతున్నాను. పోనీ దాని కడుపునని బిడ్డకి నువ్వే తండ్రినని ఒక్క మాట చెప్పు. ఎవరు ఏమి మాట్లాడడం సరికదా? నువ్వు తండ్రివి కాబోతున్నావని పండగ చేసుకుంటాం. కానీ నీకు సంబంధం లేకుండా నీ పెళ్ళాం తల్లైతే ఇలాగే మాట్లాడతాం. సరియు, ఏంటన్నయ్యా, మృదుల అలాంటిది కాదు, ఏమీ తెలీదు అని ప్రతి విషయంలో రాగాలు తీసినట్టే ఇప్పుడు కూడా తీస్తావా అన్నయ్యా? అమ్మా దయచేసి మృదుల తప్పు చేసిందని మాత్రం అనద్దమ్మా, ప్లీజ్ అమ్మా. అమ్మా నోర్ముయిరా, ఇంత జరిగినా దాని తప్పు లేదంటున్నావు. సిగ్గు లేదురా నీకు? చిచి, నా కడుపున నువ్వెలా పుట్టావురా? అదే ఇంకో మగాడైతే తాళి కట్టిందిలా బరి తెగించినందుకు ప్రాణాలు తీసుండేవాడు. లేదా జీవితంలో మళ్ళీ ఆ పాప మొహం చూడనని వచ్చేసుండేవాడు. కానీ నువ్వేంట్రా ఇంకా దాని కాళ్ళ దగ్గర కాపలా కాస్తున్నావు? అమ్మా మాయ పెద్దమ్మా, దాని మాయ మత్తు అలాంటివి మరి. లేకపోతే అన్నయ్య దగ్గర అమాయకురాల్లా నటించి శోభన రోజు కూడా అన్నయ్యని దూరంగా పెట్టి ఎవరితోనో తల్లయ్యి కూడా ఇంకా అది అమాయకురాలని అన్నయ్యని నమ్మిస్తోందంటే ఎంత మాయలాడో అర్థం కావట్లేదా పెద్దమ్మా? నో డౌట్ పెద్దమ్మా, దానికి ఎవరితోనో సంబంధం ఉంది. అది ఇప్పుడు ఈ రకంగా బయటపడింది. సరియు,
మధు మధు ఇంకొక మాట మాట్లాడమంటే చంపేస్తాను. చంపేరా. ఈరోజు దీన్ని చంపుతావు, రేపు నిజం బయటపడితే ఊరంతా ఇదే కూస్తారు. అప్పుడు వాళ్ళందరినీ చంపేస్తావా? నీ కన్న తల్లి నేనంటాను, నన్ను కూడా చంపేస్తావా? అమ్మా మరి దీన్నేమంటారా? దీన్నేమంటారా? చంపేస్తా దాన్ని. అమ్మా అమ్మా